90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం సార్. నమస్తే సార్, ఈ మధ్య కాలంలో మనం చూస్తూ ఉన్నాం, ఎక్కువగా విడాకులు తీసుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు అని మనం మాట్లాడుకున్నాం. దానికి కారణాలు ఏంటో కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఒక్కసారి ఎవరైతే విడాకులు తీసుకున్నారో వాళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా మానసికంగా బాధపడుతూ ఉంటారు సార్? ఇదేమో ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని బట్టి, బట్ జనరలైజ్ గా చెప్తే అమ్మాయిలకి ఎక్కువ ట్రబుల్స్, ఎక్కువ ప్రాబ్లమ్స్. యాక్చువల్గా డైవర్స్ అనే స్ట్రగులే 1-2 రోజుల్లో అయిపోదు. చాలా రోజులకు 2-3 ఏళ్ళు అది కేసు నడిచి చాలా ఫైనాన్షియల్ కరెక్షన్స్ అయ్యి అన్నీ వస్తారు కదా. సో అమ్మాయిలు మేజర్గా డ్యామేజ్ ఎలా అవుతారంటే, వాళ్ళకి నెక్స్ట్ ఏంటి, ఒకవేళ కిడ్స్ ఉంటే ఇంకా పెద్ద ప్రాబ్లం. అది కిడ్స్ వాళ్ళ భవిష్యత్తు ఏంటి, ఇప్పుడు నేను ఏం చెయ్యాలి అనే ఒక కన్ఫ్యూజన్లోకి వెళ్తారు. నెంబర్ 1, వాట్ ఈజ్ మై లైఫ్ నౌ అనే ఒక కన్ఫ్యూజన్లోకి ఉంటుంది. సెకండ్ వచ్చేసి, ఇలాంటి వాళ్ళు నన్ను ఇంకందరూ చీప్గా చూస్తారు, నాకంటూ ఒక లైఫ్ లేదు, నేను సింగిల్ అయిపోయాను, నేను ఇంకా ఏమి చేసుకోలేను అనే ఒక నిస్సహాయతకి వెళ్ళిపోతారు. థర్డ్, డిపెండెన్సీ అయిపోతారు. ఇప్పుడు ఎవరో ఒకళ్ళు ఉండాలి నన్ను చూసుకోవడానికి, మా అమ్మా నాన్న చూసుకోవాలి, లేకపోతే ఎక్కడన్నా బయట ఉంటే బయట నన్ను ఎవరన్నా ఫ్రెండ్స్ చూసుకోవాలి. ఈ టైప్లో దే ఆర్ డిపెండెంట్, మోర్ డిపెండెంట్ అయిపోతారు. ఫోర్త్, ఇక మ్యారేజ్ చేసుకోవడానికి కాంప్లెక్స్ అయిపోతారు. నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలన్నా కూడా భయపడిపోతుంటారు. వీళ్ళు ఎలా, నెక్స్ట్ ఎలా ఉంటుంది, నేను యాక్సెప్ట్ చేస్తారా, నేను ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది కదా, నా పరిస్థితి ఏంటి అని చాలామంది ఇంకా డిలే చేస్తుంటారు. ఇది ఎంత కాంప్లికేటెడ్ అయిపోతుందంటే, ఇప్పుడు ఒక 36 ఏళ్ళు 37 ఏళ్ళు అయిపోయాక డైవర్స్ అయితే ఆ అమ్మాయికి 20 ఏళ్ళు కుర్రాడైతే రాడు, అమ్మాయికి 45-50 ఉన్నవాడు వస్తాడు, ఆర్ 42-43 వాడు వస్తాడు. వాడంతవరకు మ్యారేజ్ చేసుకోకుండా ఉన్నాడు, హీ విల్ బీ ఆల్సో డైవర్సీ. సో ఇలాగా చాలా కాంప్లికేటెడ్ జర్నీ జరుగుతుంటుంది. సో అందుకోసం ఎప్పుడైనా డైవర్స్ జరిగితే ఇవన్నీ ఆలోచించుకుని స్ట్రెస్ అయిపోతుంది లైఫ్. అండ్ ఎంత డైవర్ట్ చేసుకుందాం అనుకున్నా డైవర్ట్ కాలేని పరిస్థితిలోకి వెళ్ళిపోతారు. దీంతో 2 రకాలుగా దే టర్న్. వన్ ఇస్, ఏం కాదు లైఫ్, ఏమైతే ఏమైంది అనేట యారోగెంట్గానే తయారైపోతారు. రేదర్ సెకండ్ మెథడ్ ఇస్, వాళ్ళ లోపలికి వాళ్ళే డౌన్ అయిపోయి డిప్రెస్ అయిపోయి దే గోయింగ్ టు ఎ షెల్, ఒక ఇలా వాళ్ళని వాళ్ళు కప్పేసుకుని ఉండిపోతారు. ఈ 2 రకాలు డేంజరస్. వీళ్ళు బయటకి చెప్పుకోలేరు, లోపల చాలా మదన పడిపోతూ స్ట్రెస్ వల్ల లేనిపోయిన డిజార్డర్స్, పీసీఓడీస్, తర్వాత మైండ్ రిలేటెడ్ ఇష్యూస్, డిప్రెషన్స్కి వల్ల ట్యాబ్లెట్లు, నిద్ర లేకపోవడం, ఇలా చాలా సమస్యలు ఫేస్ అవుతుంటారు అమ్మాయిలు. ఇవి బయటకు వచ్చాక దీన్ని ధైర్యంగా ఎదుర్కోవచ్చు మనము, ఏమీ కాదు అని సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉంటే ఓకే. కొంతమంది ఫ్యామిలీస్లో దే డోంట్ సపోర్ట్, నీ కర్మ, నువ్వు ఇలాగే చేసుకున్నావు, నీ బ్రతికింతే, ఈ టైప్లో ఉంటుంది. ఇలా మారిన అమ్మాయికి మాత్రం చాలా చాలా స్ట్రగుల్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో వెరీ ఇంపార్టెంట్, ఎవరైనా అట్లా ఉంటే క్విక్గా నెక్స్ట్ స్టెప్ ఏంటో ప్లాన్ చేసుకుని క్విక్గా అది చేసేయాలి. వాళ్ళు ఆలోచిస్తూ చూద్దాంలే అనుకుంటుంటే డ్యామేజ్ ఎక్కువ జరిగే ఛాన్స్ ఉంటుంది. మా దగ్గరకు వస్తే మేము ఒకసారి చెక్ చేసి, వీళ్ళ మైండ్ సెట్ కరెక్షన్ చేయాల్సి వస్తే మైండ్ సెట్ కరెక్షన్ చేసి, కొంత కౌన్సిలింగ్ ఇవ్వాల్సి వస్తే కౌన్సిలింగ్ ఇచ్చి, నెక్స్ట్ సంబంధం ఏదైనా వస్తే దాన్ని ఎలా డీల్ చేయాలి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఇలాగా కొన్ని పాయింట్స్ చెప్పి వాళ్ళ సిచ్యువేషన్ని బట్టి. అంటే కొంతమంది నిజంగా కూడా వదిలేస్తారంటే, దెర్ ఇస్ నో లైఫ్ ఆఫ్టర్ దిస్, ఎందుకు నేను మళ్ళీ అందులో పడాలి అని వదిలేస్తారు. కొంతమంది ఏంటంటే నెక్స్ట్ ఏంటి అనే టెన్షన్లో ఉంటారు. సో అలా కాకుండా ఆ బ్యాలెన్స్ తెచ్చుకుని కొంచెం మానసిక కరెక్షన్ చేసుకుని, కొంత ట్రామా నుంచి, పాస్ట్ జరిగిన ట్రామా, అతను ఎలా ఉన్నాడు, అతను ఏంటి లైఫ్. ఒక ఆవిడ హస్బెండ్ ఏదో యాక్సిడెంట్ అయ్యి మ్యాడ్ అయిపోయిన తర్వాత ఇంకా చాలా రూడ్గా ప్రవర్తించి, కొట్టి, చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అల్టిమేట్లీ 9 years తర్వాత ఈ ఎక్స్పైర్డ్ బయటకు వచ్చాక దాని తర్వాత స్ట్రగుల్ అన్ఇమాజినబుల్ అనమాట. ఒక లేడీ కెన్ అంత స్ట్రగుల్ ఉంటుందా అనేది భయం వేస్తుంది. ఎవ్వరూ చేసుకోవడానికి ముందుకు రారు, ఆమె ఏమవుతుందో తెలీదు, తల్లిదండ్రులు దూరం పెట్టేశారు, బ్రదర్స్ ఎవరు దగ్గర రానివ్వరు. ఈ టైప్లో వెరీ వెరీ లోన్లీ లైఫ్ అయిపోతుంది. అలా ఎప్పుడూ వెళ్ళకూడదు, ఎప్పుడు లోన్ ఫీల్ అవ్వకూడదు, ఎప్పుడు యూ షుడ్ లివ్ యువర్ లైఫ్ స్ట్రాంగ్లీ. అది గుర్తుపెట్టుకోవాలి. వీక్నెస్ ఇస్ డెత్, స్ట్రెంగ్త్ అనేది స్ట్రాంగ్ మైండ్ సెట్లోంచి వస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇటు అబ్బాయి సైడ్కి వస్తే, అబ్బాయిలు బయట పడరు కానీ నన్ను భార్య వదిలేసింది ఆర్ డైవర్స్ అయిపోయింది
అనేది ఒక రియల్లీ వాళ్ళకు ఒక టైప్ ఆఫ్ కాంప్లెక్స్డ్ కండిషన్. ఎందుకంటే భార్య వదిలేసిందిరా అనేది ఒక టైప్ ఆఫ్ మైండ్లో పడిపోతుంది. చాలామంది బయటకు అన్నారు కానీ మైండ్లో ఇది బ్యాడ్ ఇది బ్యాడ్ ఇది బ్యాడ్ అనేది జరుగుతుంది. ఇక నెక్స్ట్ వెతికినప్పుడు కూడా ఎలా ఉంటుంది అమ్మాయి, ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అనే దాంట్లో ఉంటారు. థర్డ్ వచ్చేసి వీళ్ళు తొందరగా వ్యసనం బారిన పడిపోయే ఛాన్స్ ఉంటుంది. వెన్ దే బికమ్ అలోన్, ఆల్కహాల్, డ్రగ్స్, లేకపోతే స్మోకింగ్, ఇంకోళ్ళు ఎవరి దగ్గరకో వెళ్ళడము, ఇట్లాగా నెగిటివ్ సైడ్కి పోవడం చాలా ఎక్కువైపోతుంది ఫర్ ఎ మ్యాన్. అండ్ అలా ఎప్పుడైనా గనక అలా ఉంటే కొంతమంది డైవర్స్ ఎలా తీసుకుంటారంటే, ఆవిడ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయింది, ఆమె సెకండ్ మ్యారేజ్ చేసుకుంది, నా లైఫ్ ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి వీళ్ళు డైవర్ట్ చేసుకోవడానికి తప్పుదారి వెళ్తారు. తప్పుదారి వెళ్ళినప్పుడు అండ్ కండిషన్స్ ఆర్ వెరీ వెరీ బ్యాడ్, అవుట్ సైడ్ కూడా చాలా బ్యాడ్ కండిషన్స్లో ఉంటారు. ఇంకా వాళ్ళ లైఫ్లోకి ఫైనాన్షియల్ స్టెబిలిటీ పోతుంది. ఎప్పుడైనా అమ్మాయి దగ్గర వెళ్ళిపోతే కొంత డబ్బు రూపంలోనూ పోతుంది, కొంత పేరు రూపంలోనూ పోతుంది, పరువుగాను పోతుంది. కాబట్టి వీళ్ళు ఏంటంటే ఎమోషనల్గా చాలా డ్యామేజ్ అయిపోయి డబ్బులు మళ్ళీ రీగెయిన్ చేసుకోలేని కష్టాల్లోకి వెళ్ళిపోయి చాలా వ్యసనాల బారిన పడిపోయి అండ్ దే ఆర్ ఆల్వేస్ ఒక గోల్ లేకుండా, ఒక గోల్ ఓరియంటెడ్ లేకుండా ఎటు పడితే అటు బ్రతుకుతుంటారు. స్ట్రక్చర్ ఆఫ్ ద ఫ్యామిలీ పోతుంది. సో అందుకని ఫ్యామిలీ స్ట్రక్చర్ రావడానికి వీళ్ళు చాలా చాలా కష్టపడతారు మళ్ళీ. అండ్ ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఏడవరు కూడా, బయటికి ఏడ్చే అంత కూడా ఉండదు. కాబట్టి లోపల కాంప్లెక్స్డ్గా తయారయ్యి వాళ్ళని వాళ్ళు కోపం తెచ్చుకుని, వాళ్ళని వాళ్ళు డ్యామేజ్ చేసుకుని, హర్ట్ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసిన ఒక అతను మా దగ్గరికి ఇలా కౌన్సిలింగ్కి వస్తే చూడ్డానికి మంచిగా ఉండి అంతా ఉండి, కానీ ఫస్ట్లో దాని నుంచి ఆ డైవర్స్ నుంచి బయటకు రావడానికి ట్రెక్కింగ్ అని ఏదో నేచర్ వాటర్ ఫాల్స్కి వెళ్తాను ఇట్లా వెళ్ళినా తర్వాత స్లోగా హి హస్ గాన్ ఇన్ టు డిప్రెషన్. ఇది అంత ట్రెక్కింగ్ చేసి వచ్చి, అంత బయట తిరిగి వచ్చి, అంత బాగుంది అనుకున్నా కూడా నెక్స్ట్ వాళ్ళు ఇలా ఉండకూడదు అనే కాంప్లెక్స్తో ఎవరు వచ్చినా మ్యాచ్ని రిజెక్ట్ చేసి నాకొద్దు అనేటట్టుగా టోటల్ సపరేట్ అయిపోయాడు. సో అందుకని వెరీ హార్డ్గా మైండ్కి తీసుకుంటే, సో యూ షుడ్ నాట్ టేక్ థింగ్స్ పర్సనల్లీ. బ్రెయిన్కి తీసుకుని నాకే కష్టం జరుగుతోంది, ఇంక యూనివర్స్లో ఎవ్వడికి జరగట్లేదు, అందరూ నన్నే చూస్తున్నారు, ఫ్యామిలీలో అందరూ ఇదే అడుగుతున్నారు, డైవర్స్ అయిందని అందరూ అడుగుతారు, అందరూ మాట్లాడుకుంటారు డైవర్స్ అయిందంట. సో ఇది కూడా ఒక సోషల్ స్టిగ్మాగా మార్చుకోకూడదు. సో అందుకని అట్లా ఏమైనా ఉంటే యూ షుడ్ పుట్ ఎ బౌండరీ. పర్సనల్గా మైండ్కి తీసుకోవద్దు, హెల్త్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ లుక్ ఫర్ ఆపర్చునిటీ. నెక్స్ట్ ఏం చేయొచ్చు, నా లైఫ్ని ఏం బెటర్ చేసుకోవచ్చు, దీని నుంచి నేను ఎట్లా ఇంప్రూవ్ అవ్వచ్చు అనేవి చూసుకుంటే ఐ థింక్ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.